మైటిల్స్ టీవీకి స్వాగతం. సాధారణంగా రైతాంగం వ్యవసాయ పనులు ఆరంభించే ముందు తాము నమ్మిన దేవుడికి పూజలు చేయడం గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఓ రైతు తన పొలంలో వరి నాట్లు వేసే ముందు భగవంతుడికి కాకుండా పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పూజలు చేయడం, అందుకు సంబంధించిన ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఈ పరిణామంతో పవన్ కళ్యాణ్ కు కేవలం అభిమానులే కాదు, భక్తులు కూడా ఉన్నారన్న చర్చ మొదలైంది. తమిళనాడులో నటులకు అభిమానులు గుడి కట్టి పూజలు చేయడం మనం చూసాం. ఇప్పుడు ఏపీకి సోకింది. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తన వ్యక్తిగతమైన ఇమేజ్ తో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. పవన్ స్టార్ ట్యాగ్ తో చేసిన సినిమా తక్కువే అయినప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఊహించని స్థాయికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. వాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను వీరాంజనేయుడి దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండ జనసేన జెండను బట్టి దంధరదం పట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం దంధరదం కొట్టురిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. First demolition will start from this building. మహనీయుల తీరు మారుమోగే పేరు నీతిగల్లా జోరు పవనన్నది చూడు పిక్కరేగిన వాడు లెక్క తేల్చే తోడు నిగ్గదీస్తున్నోడు పాలకులను నేడు 10 మంది కడుపే నిండాలంటుండు అవినీతి అంతం కావాలంటుండు అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం దంధరదం పట్టురిధం అచల్ దంధరదం పట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం దంధరదం కొట్టురిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. చెట్టు నీడే చాలు తనకు మేడంటాడు సద్ది కూడే చాలు పరమాన్నమంటాడు. కుప్పం నియోజకవర్గంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ప్యాలెస్ రోడ్లోని ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా క్షుద్ర పూజలు చేసి నడి రోడ్డులో ముగ్గులు వేసి క్షుద్ర పూజలు ముగ్గులు చుట్టూ పూజలు చేయడంతో పాటు జంతు బలి ఇచ్చినట్లు రక్తపు మరకలు చోటు చేసుకున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత క్షుద్ర పూజలు చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం పట్టణంలో కలకలం రేపిన క్షుద్ర పూజల వ్యవహారం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మధ్యలో ముగ్గేసి అందులో ఎర్రటి గుడ్డ, పసుపు కుంకుమతో పాటు కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి జంతు బలి ఇచ్చి ఉంటారని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే కుప్పం పట్టణంలో ఎల్లప్పుడూ జన సంచారం ఉండే ప్రాంతంలో నడి రోడ్డుపై ఎవరు చేశారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శాంతిపురం మండలం తోపుచేను గ్రామంలో జూన్ 6వ తేదీన జరిగిన దోపిడీ కేసులో 5 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశామని కుప్పం డీఎస్పీ పార్థసారథి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుప్పం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ ఇంట్లో ఒంటరిగా ఉన్న షర్మిల అనే మహిళపై దొంగల ముఠా దాడి చేసి ఆమె వద్ద నుండి బంగారు చైన్ మరియు హోండా ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశారని తెలిపారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, అందులో చోరీ కేసులు ఛేదించేందుకు కుప్పం రూరల్ సిఐ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగతనానికి పాల్పడిన 5 మందిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుల వద్ద నుండి చోరీకి గురైన బంగారు చైన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుల్లో 2 శాంతిపురం మండలానికి చెందిన వారిగా, మిగిలిన 3 తమిళనాడు రాష్ట్రం వేల్పూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించి అరెస్టు చేసిన వారిని రిమాండ్కి తరలిస్తున్నామన్నారు. ఒంటరిగా ఉన్న మహిళలు, రాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తే తలుపులు తెరవరాదని, ఎవరైనా బయట ప్రాంతాలకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్ సమాచారం అందించవలసిందిగా ప్రజలను కోరారు. అనంతరం చోరీ కేసును ఛేదించడంలో కృషి చేసిన పోలీసు సిబ్బందికి డీఎస్పీ రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కుప్పం రూరల్ సిఐ మల్లేష్ యాదవ్, గుడిపల్లి ఎస్ఐ శ్రీనివాసులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమయంలో పైన మిద్ద మీద ఆమె కొడుకు పడుకునే శబ్దాలు తినేసి వాళ్ళమ్మ అరుపులు వినేసి పైనుంచి కొడుకు కిందకు వచ్చి అరిచే టైంలో వీళ్ళు భయపడి పారిపోతారు. పారిపోతూ ఇంటి ఆవరణలో ఉండే హోండా డియో 2 వీలర్ని కూడా తీసుకొని అక్కడ నుంచి అబ్స్కాండ్ అయిపోయారు. ఇమీడియట్గా మరుసటి రోజు ఉదయమే
ఆ కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. దాని మీద రాళ్ళబరుగురు సబ్ ఇన్స్పెక్టర్ గారు డెకాయిటీ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ఇన్స్పెక్టర్ గారికి ఇస్తారు. మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ మణికంఠ చందోల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన ఇన్స్పెక్టర్ కుప్పం రూరల్ ఇన్స్పెక్టర్ గారు మల్లేష్ యాదవ్ గారు అతని ఆధ్వర్యంలో టీమ్స్ ఏర్పాటు చేశాము. చిత్తూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రం. వీళ్ళ 5 మంది ప్రీవియస్ హిస్టరీ కూడా మనము కనుక్కోవడం జరిగింది. తమిళనాడు పోలీస్ వాళ్ళకి, వేలూరు పోలీస్ వాళ్ళకి, అలాగే కర్ణాటక పోలీస్ వాళ్ళకి, ఆంధ్ర పోలీస్ వారికి కూడా మొత్తం వీళ్ళ డేటా అంతా కూడా పంపించడం జరిగింది. అప్పుడు సాయంత్రం నుంచి ఆ చుట్టుపక్కల తిరిగారు, రెక్కి చేశారు. ఆవిడ ఒంటరిగా ఉంటుంది అని తెలుసుకున్నారు వాళ్ళు. ప్రత్యేకంగా ఆ ఇంటి మీద దృష్టి పెట్టే అవకాశం మాకు ఉంటుంది. విశాఖపట్నంలో సెప్టెంబర్ 1, 2, 3 తేదీలో ఏఐటీయూసీ జాతీయ సమితి సమ్మేళనాలు జయప్రదం చేయాలని చిత్తూరు నియోజకవర్గం ఏఐటీయూసీ నాయకత్వం గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ చిత్తూరు నియోజకవర్గ కార్యదర్శి దాసరి చంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఏఐటీయూసీ జాతీయ సమితి సమ్మేళనం సెప్టెంబర్ 1, 2, 3 తేదీలో గురజాడ కళాక్షేత్రం స్టీల్ ప్లాంట్ నందు జరుగుతున్నట్లు తెలిపారు. ఏఐటీయూసీ జాతీయ సమితి సమ్మేళనకు ఏఐటీయూసీ జాతీయ నాయకులు 29 రాష్ట్రాల నుండి ప్రతినిధులు, నాయకులు, కార్మికులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సమ్మేళనంలో కార్పొరేటర్స్ సంపదను పంపిణీ చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, సొంత గనులు కేటాయించాలని, లేబర్ కోడ్స్ రద్దు చేసి కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు ఎస్ నాగరాజు, ఏఐటీసీ నాయకులు విజయ్ కుమార్, రమాదేవి, విజయ్ గౌరి తదితరులు పాల్గొన్నారు. జరిగే జాతీయ సమ్మేళనాలను జయప్రదం చేయండి. ఏఐటీసీ జాతీయ సమ్మేళనాలను జయప్రదం చేయండి. సెప్టెంబర్ లో జరిగే ఏఐటీసీ సమ్మేళనాలను జయప్రదం చేయండి. సెప్టెంబర్ నెల 1, 2, 3 తారీఖులలో జరిగే జాతీయ సమ్మేళనాలను జయప్రదం చేయండి. ఏఐటీసీ జిందాబాద్. ఏఐటీసీ జిందాబాద్. ఏఐటీసీ జిందాబాద్. ఏఐటీసీ జాతీయ సమ్మేళనాలను జయప్రదం చేయండి. చిత్తూరు నూతన డీఎస్పీగా సాయినాథ్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గతంలో నెల్లూరు మహిళా స్టేషన్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తూ బదిలీపై చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించామన్నారు. డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేసి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం ఊపుతామని హెచ్చరించారు. అనంతరం జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ కలిసి పుష్పగుచ్చం అందజేశారు. మణికంఠ చందోల్ డివిజన్ పరిధిలో డిఎస్పీ ఎంఎన్పిఎస్ నెల్లూరు నుంచి చిత్తూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్గా బదిలీపై ఇక్కడికి వచ్చి ఈరోజు రిపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడే మా ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది, మా సిబ్బంది కూడా కలిసినప్పుడు ఇక్కడ ఉండే పరిస్థితులన్నీ మీ మీడియా మిత్రుల ద్వారా, నా సిబ్బంది ద్వారా, తర్వాత నా ఓన్ సోర్స్ ద్వారా, ఎందుకంటే నాకు ఈ జిల్లాలో 26 సంవత్సరాల అనుబంధం ఉంది, అవగాహన చేసుకుని ప్రజలందరూ మెచ్చే విధంగా మా పనితనం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం ముదిగుప్పం పంచాయతీ గ్రామ సభకి ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధిలో చూసిరా అంటే కాల్చి వచ్చే రకంగా తెలుగుదేశం నాయకులు ఉండాలని తెలిపారు. ఈ నియోజకవర్గంలో ఎప్పుడైనా తెలుగుదేశం భూములను కబ్జా చేసి ఉంటే పప్పులు ఉడకవన్నారు. అలా ఏదైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ భూములని మీకు మర్యాదలతో రాజ్యముద్ర వేసి మీకిచ్చే బాధ్యత నాది అని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. మా తమ్ముడు, మా అన్న, మా బంధువు అని చెప్తే నమ్మొద్దని, ఏదైనా ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయాలన్నారు. మీ అందరూ తెలుసు, ఇవన్నీ కూడా పెరిగి మీకే ఇచ్చే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను. రెండోది చూసారంటే మ్యాక్సిమం వాడు కబ్జా చేసి మిమ్మల్ని దౌర్జన్యం చేస్తాడు, మీ పని కేసులు పెట్టిస్తాడు. అవన్నీ కూడా ఆ పప్పులన్నీ ఇక్కడ ఉడకవు. ఎవడన్నా ఎక్స్ట్రా చేస్తే వాడిని బట్టలు కూడా కొడతాం, అర్థమైందా? ఎత్తుకుపోయి ఇమ్మీడియట్గా బొక్కలు వేస్తాం. ముందులాగా ఊరికే మెంటల్లాగా మాట్లాడుకునేది, నవ్వుకునేది, సంబంధం లేకుండా సబ్జెక్ట్ మాట్లాడే అట్లాంటి ఎమ్మెల్యే మీకు లేదు. మీ ఎమ్మెల్యే
చూసిరా అంటే కాల్చి వచ్చే ఎమ్మెల్యే అర్థం చేసుకో అర్థమైందా. కాబట్టి ఇట్లాంటి పప్పులన్నీ ఉడకవు. కాబట్టి వాడు ఎవరన్నా నీకు ఆ భూమి కబ్జా చేస్తుంటే నాకు చెప్పు, మీ భూమిని మీకే తీసే బాధ్యత నాది. రెండో చూసారంటే ఇక్కడ మేము మీ భూముల పైన మా ఫోటోలు వేసుకోవడానికి రాలా, ఎమ్మెల్యే ఫోటోలు కానీ మంత్రి ఫోటోలు కానీ ముఖ్యమంత్రి ఫోటోలు రాసుకోరాలా. మీ భూములవి, మీ భూములతో రాజముద్ర వేసి మీకు రాజ మర్యాదతో పాస్బుక్లు ఇచ్చే బాధ్యత ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది. అర్థమైందా. కాబట్టి మేమందరూ కూడా మీకు సేవ చేయడానికి వచ్చాము. మీరు కట్టే ట్యాక్స్, మీ దగ్గర నుంచి వచ్చే డబ్బులతోనే అందరూ కూడా జీతం తీసుకుంటాం. కాబట్టి మీకు అన్ని విధాలా అడిగే హక్కు మీకుంది. మీ ఓటేసిన వలన మేము ఇక్కడ నిలుచుకున్నాం. అర్థమైందా. మేము బయట నుంచి పై నుంచి అంటే దూకలేదు. మీరంతా ఓటేసి గెలిపించినారు కాబట్టి, మేమంతా ప్రజాప్రతినిధులు కాబట్టి వీళ్ళందరూ కూడా మనం డబ్బులు ఇచ్చి శాలరీ ఇచ్చి వాళ్ళని తెచ్చుకున్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా నీకు పని చేయడానికి వచ్చినారు. కాబట్టి మీ సమస్యలన్నీ నీట్గా చెప్పి మీ పనులన్నీ కూడా చేయించుకోండి. అదేవిధంగా ఊరికనే ఎమ్మెల్యే వచ్చి దీనికి టిప్స్ అడిగినాడు అని ఎవరైనా చెప్తే నమ్మొద్దు. నేను టిప్స్ తీసుకునే వ్యక్తి కాదు. ఊరికైనా నా తమ్ముడు, మా అన్న, మా తాత, మా ముత్తాత అంటే నమ్మొద్దు. అట్లాంటి పనులు ఇక్కడ ఏం జరగవు. ఏమైనా కూడా నీకు ఏదైనా ఇబ్బంది జరిగితే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టు. ఇమ్మీడియట్ గా మీకు యాక్షన్ తీసుకునే బాధ్యత నాది. భారతీయ జనతా పార్టీ 2024 సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చిత్తూరు బీజేపీ జిల్లా కార్యాలయంలో చిత్తూరు సెంట్రల్ మండల అధ్యక్షులు జి షణ్ముఖం అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసరావు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బాబు హాజరై సభ్యత్వానికి శ్రీకారం చుట్టారు. సభ్యత్వ సభ్యులుగా చేరాల్సిన వారు 8800002024 నెంబర్కి మిస్డ్ కాల్ ద్వారా సెప్టెంబర్ 1వ తేదీ ప్రారంభమవుతుందని, ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, నీరజాక్షులు, షణ్ముఖం, సత్యభామ, ఢిల్లీ రాణి, రెడ్డి మస్తాన్, శ్రీనివాసులు, ఓంకార్, ఎలుమలై, శేఖర్, గణేష్ పాల్గొన్నారు. ప్రారంభించిన తర్వాత 2వ తారీఖు మన రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ విజయవాడ ప్రధాన కేంద్రంలో ప్రారంభిస్తారు. 3, 4 తారీఖులో చిత్తూరు జిల్లాలో ప్రధాన కేంద్రంలో జిల్లా అధ్యక్షులు జగదీశ్వర గారి ఆధ్వర్యంలో ప్రారంభం జరుగుతుంది. ముందుగా మనందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఆల్రెడీ మెంబర్గా ఉన్నాము, మళ్ళీ కొత్త మెంబర్స్ సరిపోతే చేయకపోతుంది, మనకి ఇప్పుడు అవసరం లేదనుకోకండి. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ నూతనంగా మెంబర్షిప్ తీసుకోవాల్సింది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, 8800002024 ఇది మన మైండ్లో ఉండాలి. ఎక్కడికి వెళ్ళేటప్పుడన్నా అయ్యే కొత్త మెంబర్షిప్ ఏమంటే 8800002024 ఇది మైండ్లో పెట్టుకోవాలి. తప్పకుండా క్రియాశీలి ఇప్పుడు కొత్త మన సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్ గారు చెప్పడం అది ప్రతి ఒక్కరు కూడా తమ వ్యక్తిగతంగా ఎవరైతే 100 మెంబర్షిప్ చేయగలుగుతారో వాళ్ళే క్రియాశీల సభ్యత్వం అవుతారు. రేపు పార్టీలు కూడా బాధ్యతలు రాగలుగుతుంది అనమాట. ఈ గతంలో మరి కాకుండా ఖచ్చితంగా వ్యక్తిగతంగా 100 చేయాలి. వాళ్ళ పోలింగ్ బూత్ పరిధిలో 200 చేయాల్సింది అనమాట. వాళ్ళ పోలింగ్ బూత్ పరిధిలో తప్పకుండా 200 చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఏమంటే ఈరోజు ఎవరి దగ్గర స్మార్ట్ ఫోన్ లేకుండా ఏం లేదు. గతంలో అయితే మనకు ఒక సిస్టమ్ ఉంది. సపోజ్ నేను చేసినప్పుడు నా కుటుంబంలో ఉన్న వాళ్ళు దాంట్లో యాడ్ చేసేవాడు జరుగుతాను. ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇండివిజువల్ కూడా చేయాలి. ఫస్ట్ మనము 3వ తారీఖు ఇక్కడ జిల్లా అధ్యక్షులు ప్రారంభించిన తర్వాత మనము 8800002024ని చేసుకున్న తర్వాత మన కుటుంబ సభ్యులందరికీ ఈరోజు మొబైల్ సంబంధించిన అందరూ చేసుకోవాలి. చేసుకున్న దాన్ని ఏం చేయాలంటే మీరు ఆశామాషి కాకుండా మనకు ఆల్రెడీ ఫామ్ దానికి సంబంధించిన ఒక పేపర్ కూడా మీకు అప్లికేషన్ ఇస్తాము. పేరు కే శేఖర్, ఆయనకు వచ్చిన మెంబర్షిప్ నెంబర్, ఫోన్ నెంబర్ ఇది ఖచ్చితంగా రాసుకోవాలి. మనం రోడ్డు ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసి చెల్లించిపోయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కారుని ఆపి గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. రాజమహేంద్రవరం జిఎస్ఎల్ ఆసుపత్రికి 100 మీటర్ల దూరంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా అటువైపు ప్రయాణిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తన కారును ఆపించి బాధితురాలతో స్వయంగా ఆమె మాట్లాడి అనంతరం రోడ్డు ప్రమాద బాధితుల్ని జిఎస్ఎల్ ఆసుపత్రిలో చేర్పించి ఆసుపత్రి యాజమాన్యంకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. రాధాకృష్ణ
చిత్తూరు నగరంలోనే టీటీడీ కళ్యాణ మండపంలో ఎంవి కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ భారతీయ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో తెలుగు వైభవం జాతీయ స్థాయి శతాధిక కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎంతగానో కృషి చేశారన్నారు. తెలుగు భాషకు పట్టం కట్టడానికి ఇలాంటి సదస్సులు నిర్వహించడం హర్షణీయమన్నారు. కన్న తల్లిని ప్రేమించేవాడు తెలుగు భాషను ప్రేమిస్తాడని, భాషను ప్రేమించేవాడు దేశాన్ని ప్రేమిస్తాడని తెలిపారు. తెలుగు భాష వైభవానికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ఆహ్వాన కమిటీ సభ్యులు శ్రీధర్ రెడ్డి, అధ్యక్షులు మరిపూడి దేవేంద్రనాథ్, సంఘ సభ్యులు ఘనంగా దుశ్శాలువ కప్పి సన్మానించారు. సభకు విచ్చేసిన ఇక్కడ స్టేజ్ పై ఉన్న పెద్దలు బాలకృష్ణారెడ్డి గారికి, అలాగే మర్రిపూడి దేవేంద్రరావు గారికి, అలాగే ఆహ్వానించి ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఈ కమిటీ వారికి ప్రత్యేకంగా మా శ్రీధర్ అన్నకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎవరైతే తెలుగు భాష పట్ల అభిమానం కానీ ఆప్యాయత చూపుతారో ఎక్కడున్నా కూడా ప్రపంచంలో వారి అందరి దీవెనలు కూడా ఉంటాయి. వారికి కన్న తల్లిని ప్రేమించే మనసు ఉన్నవాడు భాషను ప్రేమిస్తాడు, భాషని ప్రేమించేవాడే ఈ ఒక్క దేశాన్ని కూడా ప్రేమిస్తాడని భావిస్తూ నేను ఇంకా అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలి, కానీ ఈరోజు శ్రీనివాస్ వచ్చింది. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలని మీరు ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేపట్టాలి. మా వంతు కూడా అనేక రకాలుగా సహకారం అందిస్తాము. ఇటువంటి కార్యక్రమాలకి కొందరిని ఇంకా మీరు భాగస్వాములు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే టీచర్స్, లెక్చరర్స్, తెలుగు పండితులు, తెలుగు పైన ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి ఇంకా ముందుగా ఇంటిమేషన్ చేసి వారందరినీ కూడా మీరు గౌరవించాల్సిందిగా కోరుకుంటూ, ఇంకొకసారి ఇటువంటి సభలో సమయం కేటాయించి మీ అందరితో ఉంటానని భావిస్తూ సెలవు.